హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? కేఎస్ఆర్ఎం బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీస్ట్లా ఉంది. ఇది ట్రైలర్ ఈవెంట్లా లేదు, ఏదో సక్సెస్ మీట్ చేస్తున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ వచ్చి మా ఈవెంట్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పీపుల్ అందరికీ అండ్ మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఎలా ఉంది? ఏంటి మీరు ఎవరు సౌండ్ మీకోసం కూడా మా అబ్బాయిలు ఒక 2 కవితలు చెప్పారు, మీకు చూపిస్తాం తర్వాత మేము. అక్కడ ఉన్నాడు. నాన్న కవిత చెప్పిన అబ్బాయి ముందుకు రా ఒకసారి, లైవ్లో చెప్పు. మైక్ పంపించండి అక్కడ, మైక్. హలో ఆయుష్కి, నువ్వే నా గుండెల్లో సుఖి, నువ్వు ఒప్పుకుంటే హలో ఆయుష్కి, నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో కట్టిస్తాను గుడి, చేసుకుంటా నా ఇంటికి యువరాణి, నువ్వే నా కలల రాణి, నువ్వు నువ్వు చాలా అందంగా ఉంటావు. పడిపోతారు ఈ కేసారం అబ్బాయి. అబ్బాయి పాపం షై ఫీలింగ్తో మొత్తానికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి కవితనైతే చెప్పేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ టువర్డ్స్ ఆర్ ఆయుషి. అండ్ మర్చిపోకుండా మార్చి 29న సినిమా కూడా చూడు, మా ప్రొడ్యూసర్లకు డబ్బులు రావాలి, ఓకేనా? ఎస్, అండ్ ప్లీజ్ కంటిన్యూ ద స్పీచ్. ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గర్ల్స్, ఎలా ఉంది సాంగ్? లవ్ సాంగ్ బాగుందా? అమ్మ సాంగ్ బాగుందా? లవ్ సాంగ్ బాగుందా? అన్నీ బాగున్నాయి కదా, అదే కలియుగం. సో ఈ మూవీలో ఉన్న స్పెషల్ ఏంటంటే, ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మూవీ అయితే కాదు. నాకు ఇంకా నేను పర్సనల్గా ఒక ఉమెన్కి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మూవీ చూసాక ఒక మంచి మనకి మన లైఫ్లో యూజ్ అయ్యే మెసేజ్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ ఉమెన్. అండ్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఇంట్లో అమ్మే బ్యాక్ బోన్. అలాంటి అమ్మ తెలియకుండా ఒక చిన్న తప్పు చేస్తే అది ఎలాంటి ప్రాబ్లం ఇస్తుంది అంటే మన లైఫ్లో అది ఏం జరుగుతుంది అనేది ఈ మూవీలో మా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. సో అందుకే ఈ మూవీలో ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటవి, ఒక క్యూట్ లవ్ ఉంటుంది, మంచి ట్విస్ట్లు ఉంటుంది, అండ్ బీజిఎం సాంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్లో ట్విస్ట్లు అయితే వీ కాంట్ ఈవెన్ గెస్ ఇట్. ఇన్ కేస్ మీలో ఎవరైనా గెస్ చేస్తే ప్లీజ్ మూవీ చూసిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి ఆ ట్విస్ట్ ఏంటి అనేది, ఓకేనా? గెస్ చేశారా? Oh, love you too. Love you. Thank you so much.
డేస్ వర్క్ చేసాము. మాకు ఎక్కడ ఒక చిన్న ప్రాబ్లం కాకుండా ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే ఇక్కడ మీరైనా లోకల్ పీపుల్ అయినా అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అందుకే మళ్ళీ మాకు ఇక్కడ రావాలని ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ హైదరాబాద్ వెళ్ళాక కూడా మీ అందరినీ చాలా మిస్ అయ్యాము. సో ఈ 29th థియేటర్స్లోకి మన కలియుగపట్నం మూవీ, ఇది మన మూవీ, మనం అందరం కలిసి చేసాము అంతే కదా. సో అన్నీ ఇక్కడే కడపలోనే అయింది షూట్ అంతా. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మళ్ళీ ఒకసారి సక్సెస్ఫుల్లో కలుద్దాము. అండ్ ఇంత మంచి హ్యాపీ మూమెంట్లో ఒక నాకు ఎక్కువ బాధ కలిగించిన ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. మీరు టైం ఇస్తే చెప్తాను. సో ఏంటంటే మనకి తెలుసు, ఈవెన్ బయటికి వెళ్ళి చూసినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలామంది 90% పీపుల్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండి కిడ్స్ ఉండి కూడా వాళ్ళని ఒక ఆర్ఫన్లో వదిలేసి వెళ్తున్నారు. నేను అది ఎప్పుడు చూసి నాకు చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే అన్నీ ఉండి కూడా వాళ్ళు ఒక ఆర్ఫన్గా అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటో. మేబీ అదే కలియుగం కావచ్చు. సో వాళ్ళు ఒక ఏజ్లో ఒక టైంలో జస్ట్ మన దగ్గర నుండి ఒక లవ్ చిన్న టైం ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. సో అలాంటిది వాళ్ళని అక్కడ వదిలేసి ఒక ఆర్ఫన్ లాగా చూడడం అనేది ఎందుకో నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. నేను మీ అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. అండ్ మన పేరెంట్స్ అయినా మన గ్రాండ్ పేరెంట్స్ అయినా అమ్మమ్మ తాతయ్య ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా మన లైఫ్లో ఒక చిన్న ప్లేస్ చోటు ఇవ్వండి అంతే. అలా ఆర్ఫన్లో మాత్రం వదిలేయద్దు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. 29th థియేటర్స్లో కలియుగ పట్టణం మన మూవీ వస్తుంది. మా అందరికీ మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. మనతో పాటు చూసేదానికి వస్తారా లేదా కనుక్కోండి ఒకసారి. పక్కా వస్తాను, పక్కా రావాలి కదా నేను.